అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని వాక్యములో నిలిచిండువాడు దేవుని యందు యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నాడు. వాక్యమే దేవుడు గదా. ఆ వాక్యమైన యేసు శరీరరీతిగా ఈ లోకమునకు వచ్చి జీవించారు కదా. ఈ వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి అనంటే సంగీతములతో కీర్తనలతో గానములతో దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. దేవుడు ఇజ్రాయేలీయులను మోషే ద్వారా ఎర్ర సముద్రమును దాటించినప్పుడు వారందరూ యెహోవాను గానము చేసి స్తుతించారు. ఆయనను ఘనపరిచి ఆయన వాక్యమును ప్రకటించారు. హల్లెలూయా. మనము కూడా ఈ గానములతో సంగీతములతో స్తోత్రములతో ఇతరులకు బోధించుచు అనేక మందిని ఆయన వద్దకు నడిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మేము కూడా మీకు సాక్షులుగా ఉంటూ అనేక మందిని మీ వద్దకు నడిపించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దని సెలవిచ్చిన రీతిగా మా జీవితకాలంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ప్రభువా మిమ్మల్ని స్తుతించుచు ఒకరినికొకడు బోధించుకొనుచు మీ జ్ఞానముతో ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం తెచ్చండి. మీ వాక్యము మాలో సమృద్ధిగా ఉండునట్లుగా ఎల్లప్పుడూ మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఆత్మలో సత్యములో ఆరాధన చేయనట్లుగా మాకు నేర్పించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మమ్మల్ని దీవించి అలాగున నిన్ను స్తుతించినట్లుగా సహాయం తెచ్చమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.